నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ముందుగా మహిళలందరికీ అలాగే ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక నుంచి మహిళల హక్కులపై, మహిళల సమస్యలకై, మహిళలకై ఏ ఛానల్లో లేనటువంటి కొత్తగా మహిళా బులెటిన్కై మన ఛానల్ శ్రీకారం చుట్టబోతుంది. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేందర్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం లాంచ్ చేయబోతున్నాం. రైట్, ఈ ప్రోగ్రాం లాంచ్ చేద్దాం. సార్ నమస్తే. సార్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా మీ తరపు నుంచి మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పి ఈ ప్రోగ్రాన్ని మీ చేతులతో లాంచ్ చేయించాలని కోరుకుంటున్నాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా నీకు, అలాగే మా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ ప్రైమ్ 9 ఛానల్లో మహిళలకు స్పెషల్గా మహిళల విషయాలు చర్చించుకోవడానికి, మహిళల విషయాలు ప్రేక్షకుల ముందు ఉంచడానికి ప్రైమ్ 9 ఛానల్ ఒక మహిళా బులెటిన్ ప్రసారం చేయబోతాం. ఆ మహిళా బులెటిన్ ఈరోజు లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, I'm very happy to launch a special bulletin that focuses on the women's issues, and we are very happy on behalf of Prime 9 to bring a special bulletin, Mahila Bulletin, to our viewers. రైట్ సార్, ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇప్పుడు మీ చేతుల మీదుగా లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం, ప్లీజ్. I'm very happy to launch it. చాలా సంతోషంగా లాంచ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి మహిళల కోసం, మహిళా సమస్యలకై, మహిళా హక్కులకై, మహిళల గురించి చర్చించబోయే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మహిళలందరూ కూడా మా సమస్య ఏదైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, మేము వెళ్ళలేకపోతున్నాం, ఈ సమస్యని చెప్పుకోలేకపోతున్నాం, మా దగ్గరికి ఎవరూ రాలేదే, అసలు ఎలా వెళ్ళాలి అక్కడి వరకు అనుకునే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండాలని కోరుకుంటూ మన ఛానల్లో ప్రైమ్ 9 న్యూస్లో ఈ మహిళా బులెటిన్ ఒరవడికి శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషం అమ్మా. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి అందరికీ, మహిళలందరికీ శుభాకాంక్షలు. నమస్తే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినందుకు అది మీ చేతుల మీదుగా మా అందరికి కూడా ఆనందంగా ఉంది. చూసారు కదా, ఈ మహిళల కోసమై ఈ కొత్త ప్రోగ్రామ్కి మన ప్రైమ్ 9 శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మహిళల హక్కులకై, మహిళా సమస్యలకై, మహిళలు ఏదైనా సమస్య మీద గలమెత్తాలి అనుకుంటే గనక ఈ ప్లాట్ఫామ్ ఒక సరైన వేదిక అని భావిస్తూ మన ప్రైమ్ 9 న్యూస్ మహిళా బులెటిన్కి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి తప్పకుండా మహిళా బులెటిన్ ప్రసారం అవుతుంది. మరొకసారి మహిళలందరికీ, ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సూర్యుడి కంటే ముందే లేచి ఇంటిని వెలిగించే జ్యోతి ఆమె, ప్రపంచాన్ని గడగడలాడించే ఉద్యమకారి ఆమె, రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకురాలామె, బోర్డర్లో గస్తీ కాసే సైనికురాలామె, పాఠాలు నేర్పే గురువు, ప్రాణాలు నిలబెట్టే డాక్టర్, న్యాయం గెలిపించే లాయర్, కంప్యూటర్ ముందు కూర్చునే సాఫ్ట్వేర్, హలం పట్టి ఫార్మర్. ఆమె ఒక పైలట్, ఆమె ఒక మేనేజర్, ఆమె ఒక బాధ్యత గల మహిళామూర్తి. ఓర్పు ఆమె బలం, ధైర్యం ఆమె గెలుపు. ఆమె రూపానికి కావాలొక ప్లాట్ఫామ్, అదే మన ప్రైమ్ 9 మహిళా బులెటిన్. ప్రాణాలను కాపాడే సేవలు ముందున్న వైద్య వనితలు, ఆశకు ప్రతీకగా నిలిచే ఆరోగ్య యోధులు, విద్యా దీపం వెలిగించే గురువులు, భవిష్యత్తు భారతాన్ని నిర్మించే శక్తి, న్యాయం కోసం గలమెత్తే న్యాయవాదులం, చెత్త ముందు సమానత్వానికి సంకేతం, ప్రజల సమస్యలకు గలమెత్తే నాయకత్వం, దేశదిశను నిర్ణయించే మహిళా శక్తి, భద్రత కోసం నిద్ర మరిచే సాహస, సమాజ రక్షణలో ముందుండే ధైర్యం. ఇంటి అంచుల నుంచి దేశ అంచుల దాకా ప్రతి రంగంలో మహిళల విజయగాథలు, మహిళల కోసం, మహిళల చేత
ప్రత్యేక మహిళా న్యూస్ బులెటిన్. ఈ రోజు నుంచి నిత్యం మహిళల సమస్యల మీద పోరాడుతూ మహిళల గురించి అవగాహన కల్పిస్తూ మనందరి కోసం స్పెషల్ గా మహిళా బులెటిన్ మీ ముందు ఆవిష్కృతమవుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద, ప్రముఖ వైద్యురాలు, సంఘ సేవకురాలు డాక్టర్ కీర్తన యాదవ్, మరికొందరు మహిళలు మన స్టూడియోలో ఉన్నారు. సో ఓవర్ టు స్టూడియో. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందులో భాగంగా ఇవాళ మహిళా బులెటిన్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. మీడియా టెలివిజన్ చరిత్రలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతోంది ప్రైమ్ 9. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి అంటే మహిళా దినోత్సవం రోజు నుంచే మహిళా బులెటిన్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద గారు మన ఛానల్కి విచ్చేశారు. ఛానల్లో అడుగుపెట్టిన తర్వాత మహిళా దినోత్సవం అనే సెలబ్రేషన్స్ అండ్ మహిళా బులెటిన్ని కూడా మేడం చేతుల మీదుగా మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా కేక్ కటింగ్ చేద్దాం. మేడం, శారదా గారితో పాటు అండ్ అనస్థీషియనిస్ట్ డాక్టర్ కీర్తన గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ కీర్తన మ్యామ్. హ్యాపీ ఉమెన్స్ డే. మీడియా టెలివిజన్ చరిత్రలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతున్నాం. ప్రైమ్ మహిళ అంటే ఒక బులెటిన్ మేము స్టార్ట్ చేస్తున్నాము. దట్ ఈ రోజు నుంచి, మన విమెన్స్ డే రోజు నుంచే. ఒక్కసారి మీ అభిప్రాయం తెలియజేస్తారా? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకించి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎలాంటి సమస్యలతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందో తప్పకుండా నేను మీకు ఒక లిస్ట్ ఆఫ్ అవి ఇస్తాను. దానిపైన మీరు దానికి సంబంధించిన నిపుణులను పిలిపించి వారితో డిస్కషన్ అనేది పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే డాక్టర్ ఉన్నారని మీరు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి డాక్టర్తో పాటుగా అడ్వకేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సైకాలజిస్ట్, ఆల్ కేటగిరీస్. మహిళ అనగానే ఒక మహిళకి సంబంధించి ఎన్ని సమస్యలతో పోరాటం చేస్తారో వాటన్నింటికి సంబంధించిన డిస్కషన్ జరగాలి. దాంతోపాటు సమస్యకి పరిష్కారం ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పే అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీర్తన గారు, మీరు డాక్టర్, అనస్థీషియస్ట్. సో ఏంటి మహిళా మేము స్టార్ట్ చేస్తున్నాము, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మహిళలకి ఒక భద్రత సమస్యలనే కాదు, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం మెన్షన్ చేయలేము. సో ఈ మహిళా బులెటిన్లో ప్రత్యేకించి మీరేమనుకుంటున్నారు? ఎలాంటి సమస్యల్ని మనం ఫేస్ చేస్తే బాగుంటుంది? మహిళలకు అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి? అవి ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా బులెటిన్ ద్వారా? ఈ రోజు ఈ సందర్భంగా మహిళా బులెటిన్ని రిలీజ్ చేయడం ప్రైమ్ 9 ద్వారా చాలా గొప్ప విషయము. ఎందుకంటే మహిళలకి చాలా సమస్యలు ఉన్నాయి, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ లేదు టు డిస్కస్. మీడియా ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట మహిళలది. సో ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ వైజ్ ఉండొచ్చు, మీరు అన్నట్టు మేడం అన్నట్టు లీగల్ వైజ్ ఉండొచ్చు, ఎకనామికల్ వైజ్ ఉండొచ్చు, సోషల్ కూడా ఉండొచ్చు. సో ఇలా అన్ని కేటగిరీస్ ఆఫ్ ద ఉమెన్ని ప్లస్ వాళ్ళ యొక్క సమస్యలని మీడియా ద్వారా డిస్కస్ చేయడం వల్ల, ప్లస్ వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం వల్ల ఆ మహిళతో పాటు ఇతర మహిళలు ఎవరైతే ముందుకు రాలేకపోతున్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ముందుకు రాలేకపోయిన వాళ్ళకు కూడా సొల్యూషన్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. సో ఇదొక నైస్ ఇనిషియేటివ్ అండి. దీనికి ముందుకు వెళ్ళాలి అండ్ ఇలా సక్సెస్ఫుల్గా ఎన్నో ఎపిసోడ్స్ మహిళలతోని చెయ్యాలని కోరుకుంటూ సక్సెస్ఫుల్లీ మహిళా బులెటిన్ని ఎంతోమంది మహిళలకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మ్యామ్, మా ఛానల్కి విచ్చేసి కేక్ కట్ చేసి మహిళా బులెటిన్ని స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా కృతజ్ఞతను మన్నించి మీరు వచ్చారు. పాపం అంతా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా వచ్చారు. మీకు ఛానల్ తరఫు నుంచి ఇలాగే విషెస్ తెలియజేస్తున్నాము. అండ్ ఇదే స్ఫూర్తిని మీరు ఏ విధంగా అయితే చెప్పారో అండ్ కీర్తన గారు ఏ విధంగా అయితే చెప్పారో, మహిళలు అన్ని సమస్యలపైన కూడా మేము ఫోకస్ చేసి తప్పకుండా ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తామని మేము కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహిళల సమస్యల గురించి ఓ స్పెషల్ బులెటిన్ స్టార్ట్ చేయడంపై ఇతర మహిళల స్పందనేంటో చూద్దాం. తెలంగాణ ఆడబిడ్డలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం అనగానే మరి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం పొడవుతా గుర్తురానటువంటి మహిళా హక్కులు గుర్తొస్తాయి, మహిళలకు రావాల్సినటువంటి సేఫ్టీ ఇష్యూస్ గుర్తొస్తాయి. మంచిదే, ఒకరోజు అందరు కూడా ఫోకస్ మన మీద పెడతారు. బట్ ప్రైమ్ 9 టీవీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ బులెటిన్ పెట్టాలని ప్లాన్ చేసినారు. కాబట్టి ప్రత్యేకించి ప్రైమ్ 9 యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన న్యూస్ బులెటిన్ ద్వారా బెనిఫిట్ అవ్వబోయేటటువంటి తెలంగాణ ఆడబిడ్డలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ప్రైమ్ 9 ఛానల్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ ఎంతో ఘనంగా నిర్వహించుకునేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా లోకానికి, దేశ మహిళా లోకానికి, ప్రపంచ మహిళా లోకానికి అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి అంటే 1911 నుంచి అడుగుపెట్టినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకా కూడా ప్రపంచంలో, రాష్ట్రంలో, దేశంలో అణచివేత కొనసాగుతుంది. అలాంటి అసమానతలు, అణచివేత లేనటువంటి సమానత్వం కోసం ప్రతి మహిళ ఎదురు చూస్తుంది. కాబట్టి ఆ మహిళలతో ప్రతి మగవాళ్ళు అంటే కుటుంబ సభ్యులు కానీ జెంట్ ఎవరైనా కూడా నిలబడండి, వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి అండగా ఉండండి. తద్వారా సమస్య లేనటువంటి కుటుంబంగా, మహిళలుగా అండగా తీర్చిదిద్దితే ఆ కుటుంబం బాగుపడితే ఈ సమాజం బాగుపడుతుంది. కన్నీళ్లు పెట్టని మా మహిళా లోకాన్ని చూడాలని, అందుకోసం మగవాళ్ళంతా మా మహిళల పక్షాన నిలబడాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైమ్ 9 టీవీ వాళ్ళు మరి మహిళల కోసము మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మహిళల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా మరి వారి జీవితాల్లో మరి ముందుకెళ్తూ మరి మహిళలు సాధికారత దిశగా వెళ్తున్న మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ మరి వాళ్ళను ముందుకు నడిపిస్తూ మరి వడ్డీ లేని రుణాలు ఇస్తూ, బస్సులు ఇస్తూ, క్యాంటీన్స్ ఇస్తూ ఈరోజు మరి వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ఇస్తూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మరి మన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఈ పథకాలన్నిటిని కూడా మనం సద్వినియోగపరచుకొని తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి మహిళలందరూ కూడా సమాయత్తం కావాలని కోరుకుంటూ మరి ప్రైమ్ 9 టీవీ తరఫున మరి ప్రతి ఒక్క మహిళకు కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని, మీ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గొప్ప శుభవార్త. ఈ మార్చి అయితే అద్భుతం ఏంటో తెలియదు కానీ మా డీవీ క్రియేషన్ లాగానే మన ప్రైమ్ 9 వాళ్ళు కూడాను ఒక మహిళా బులెటిన్ అనేటువంటి ఒక స్లాట్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, స్టేట్ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి మహిళలకి ఎక్కడ ఏం జరిగినా ఐఆమ్ దేర్ ఫర్ యూ అనే విధంగా ఈ యొక్క మరి ఈ షోలో ప్రతి ఒక్క మహిళలకి కూడా ఇంకా మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వటానికి ముందంజగా ఉండటం చాలా ఆనందకరం. సో ఇంకేంటి మహిళలు, మీరు తప్పకుండా మహారాణులే. ఆల్ ది బెస్ట్. ప్రైమ్ 9 టీవీ వారు మహిళల కోసం ప్రత్యేకమైన బులెటిన్ ఏర్పాటు చేసి వారికి సంబంధించిన అనేకమైన విషయాలను క్రోడీకరిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిదని నా అభిప్రాయం. ఈ యొక్క సందర్భంగా ప్రైమ్ 9 వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తూ వారి యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రైమ్ 9 టీవీ. ముఖ్యంగా మహిళలందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ ప్రైమ్ 9 టీవీ వారికి ఈ యొక్క స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి
చాలా చాలా థ్యాంక్స్. మరియు ఈ యొక్క కార్యక్రమం మహిళలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది ఏర్పాటు చేసినటువంటి వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ Prime9 టీవీ. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందండి. దీని సందర్భంగా ప్రతి మహిళకి వారి సాధికారతకి అన్నిటికీ ముందుగా వారికి ప్రతి మహిళకి పేరు పేరున శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అట్లానే Prime9 మీడియా వారికి ఈ సంవత్సరం వారు నిర్వహించబడుతున్న స్పెషల్ బులెటిన్ ఉందండి మార్చి 8 నుండి. బులెటిన్లో ప్రతి మహిళ గురించి వారు ఒక ప్రత్యేక సంచిక వెలువడడం జరుగుతుంది. వారికి ఇంత మంచి స్త్రీల గురించి వారు తీసుకుంటున్న స్టెప్కి ముందుగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. మనకి రాబోతున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మరియు Prime9 న్యూస్లో పనిచేస్తున్న మహిళలందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ Prime9 న్యూస్ వారు ప్రత్యేక బులెటిన్ మహిళల కోసం రిలీజ్ చేయుచున్న సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ముందు మరెన్నో మంచి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఈ టీవీ ఛానల్ ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. Prime9 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Prime9 న్యూస్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక మహిళల బులెటిన్ అనేది స్టార్ట్ చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు చూడు స్పీకర్స్ని ఓన్లీ జెంట్స్ని పిలిచి వాళ్ళు డిబేట్స్ అనేది లేకపోతే చర్చ అనేది పెడుతుండే. కానీ ప్రత్యేకంగా ఇట్లాంటిది ఒకటి స్టార్ట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. Prime9 ప్రేక్షకులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా Prime9 ప్రత్యేకంగా మహిళల కోసం ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నందుకు కూడా వారికి ఆ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని, మహిళల యొక్క అన్ని ఇష్యూస్ పైన వాళ్ళు మహిళలను చైతన్యవంతులను చేయడానికి మరి Prime9 తప్పకుండా కృషి చేస్తుందని చెప్పి నేను ఆశిస్తూ మరోసారి శుభాకాంక్షలు. Prime9 ప్రేక్షకులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు Prime9 పర్టికులర్గా మహిళల గురించే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది. సో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దేశంలోనే ప్రపంచంలోనే Prime9కి మహిళల కోసం ప్రత్యేకంగా వార్తలు కేటాయించి సమయం పెట్టారని ఐ థింక్ దిస్ ఈజ్ వన్ డెసిషన్ ఈస్ గుడ్. బికాజ్ ఎంత సమానత్వంగా మాట్లాడి ఎంత సమానత్వంగా ఉన్నా టైం కేటాయించేది మేము ఎంత మహిళలు ఎంతైనా ఇల్లు బాధ్యతలు, బయట బాధ్యతలు, ఇలా రాజకీయంలోకి వచ్చి బయట కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నా మమ్మల్ని పోర్ట్రే చేసేది మీ మీడియా ఛానల్స్. అది ఎంఫసైజ్ చేసి ఒక సమయం కేటాయించి ఆ సమయం ఇస్తున్నందుకు చాలా సంతోషం. ఉమెన్స్ డే సందర్భంగా ఏదైతే Prime9 న్యూస్ ఛానల్ వాళ్ళు స్పెసిఫిక్గా ఉమెన్స్ కోసమే బులెటిన్ అనేది మీడియా రంగంలోనే ఐ థింక్ మొట్టమొదటిసారి ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఓన్లీ ఉమెన్ బులెటిన్ అనేది. దానికి నిజంగా నేను Prime9 యాజమాన్యంకి, ప్రేక్షకులకి, స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ మహిళలకు నేను శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నానండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. అంటే మీ దగ్గర ఏదైతే మీరు ఎందులో అయితే మీరు బలంగా ఉన్నారనుకుంటారో అందులో అది కొంచెం పక్క వాళ్ళకు పంచడం వల్ల మీరు ఎక్కువగా గెయిన్ అవుతారని. అంటే నేను వాళ్ళకు రకరకాల విషయాల్లో ఎడ్యుకేట్ చేయగలనా, నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వచ్చు, లేదా కలిసి ఉండడంలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో దానికోసం టైం ఇవ్వచ్చు. ఇలా మీ దగ్గర ఉన్నదాన్ని మీరు ఇవ్వడం వల్ల మీరు గెయిన్ అవుతారు అనేది ఈసారి థీమ్ అండి. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళల యొక్క అభివృద్ధి, వారు అభివృద్ధి చెందడానికి కావలసిన అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి కావలసినందుకు కృషి చేస్తున్న Prime9 టీవీ ఛానల్ వాళ్ళు ముఖ్యంగా ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ బులెటిన్ని రిలీజ్ చేస్తున్నారు. వారు చేస్తున్న కృషికి వాళ్ళ టీం మొత్తానికి థ్యాంక్ యూ ఉమెన్స్ డే. Prime9 వ్యూవర్స్కి ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే.
ఈసారి విమెన్స్ డేకి థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్. మనకు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మనం విమెన్కి సేఫ్టీ, సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్లో మనము యాజ్ అ సొసైటీ విమెన్ ఎంపవర్ చేస్తే ఇన్ ఫ్యూచర్ విమెన్ సొసైటీని ఎంపవర్ చేస్తారు అన్న థీమ్తో ఈసారి మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆల్ విమెన్ అవుట్ దేర్, మీ అందరికీ తెలుసు మన హిస్టరీలో చాలామంది విమెన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళ నుంచి మనము ఇన్స్పైర్ అయ్యి మనమందరం కూడా ఒక బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి. డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ బికమింగ్ అ డ్రీమ్ గర్ల్, బట్ హ్యావ్ డ్రీమ్స్, అచీవ్ దెమ్ అండ్ బిల్డ్ అ బెటర్ ఫ్యూచర్. మరొకసారి ఈ Prime9 వ్యూవర్స్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే. మీరు స్పెషల్ బులెటిన్ తీసుకొచ్చారు. సో ప్లీజ్ డూ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఫ్రమ్ Prime9 న్యూస్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. ఫ్రమ్ ద సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ మనం ఉమెన్స్ డే కోసం వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. వీ హ్యావ్ అరేంజ్డ్ ఆల్ ద యాక్టివిటీస్ లైక్ స్క్రీనింగ్ ఆఫ్ మూవీస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్, యాక్టివిటీస్, హ్యాపీ అవర్ యాక్టివిటీస్, ఓపెన్ హౌసెస్. And ఇప్పుడు 8th రోజు, that is Happy International Women's Day. On that day we are going to arrange one big program at Penukonda, a women's rally to create awareness regarding Women's Day and for women's empowerment, followed by a program. So to all the women I have one message. This one day is a celebration of women empowerment, women's strength, and the message that we are not less. You have to believe in your capabilities, you have to overcome all the struggles and then challenge yourself and achieve your own dreams. So I give one message to all the women on Happy International Women's Day that believe in yourself, dream big and hope that you will achieve your dreams. Thank you. Prime9 న్యూస్ ఛానల్ వారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి కోసం అర్ధగంట టైం కేటాయించి ప్రత్యేకమైన బులెటిన్ విడుదల చేస్తున్నందుకు గాను Prime9 న్యూస్ ఛానల్ డైరెక్టర్ అయిన కోరాడ్ నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహిళలందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. Prime9 న్యూస్ ఛానల్ వాళ్ళు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక న్యూస్ బులెటిన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక న్యూస్ బులెటిన్ అనేది నేను వినలేదు. మొట్టమొదటిసారిగా Prime9 న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ బులెటిన్ని రిలీజ్ చేస్తున్నందుకు Prime9 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కోరాడ నరేంద్ర గారికి మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ Prime9 న్యూస్ ఛానల్ వారు ప్రతిరోజు మార్చి 8 ఉమెన్స్ డే తర్వాత నుండి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ బులెటిన్ ఇస్తున్నారు. అందుకు ఇదంతా మన లేడీస్కి ఉపయోగించింది కనుక అందరూ చూడాలి. దానివల్ల ఏంటంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ ఛానల్, ఈ Prime9 ఛానల్ డైరెక్టర్ కోరాడ నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ Prime9 న్యూస్ ఛానల్ వారు ప్రత్యేక బులెటిన్ మహిళలందరి కోసం పెట్టడం అభినందనదాయకంగా ఉంది. మహిళలు ఎంతో మంది ఎన్నో విధాలుగా అన్నింట్లో కూడా ముందంజలోనే ఉన్నారు. ఏ దాంట్లో చూసినా వాళ్ళు ఒక వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఎటువంటి దాంట్లో అయినా సరే, ఒక శాంతి భద్రతల కానిస్టేబుల్ విషయంలో ఎందులో అయినా సరే ముందంజలోనే రాణిస్తున్నారు. మా మహిళలందరి కోసం కూడా ఈ ప్రత్యేకమైన బులెటిన్ను డైరెక్టర్ Prime9 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కొండా నరేంద్ర గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా మహిళల కోసం ఈ బులెటిన్ ప్రత్యేకంగా పెట్టినందుకు మరొకసారి మహిళలందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. Prime9 న్యూస్ ఛానల్ వారు మహిళా దినోత్సవ సందర్భంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్ బులెటిన్ని రోజు ఇలా ప్రసారించడం మా అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మహిళల కోసం తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకు గాను Prime9 ఛానల్ వారి డైరెక్టర్ గారికి కోరాడ్ నరేంద్ర గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Prime9 మహిళా బులెటిన్ స్టార్ట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం అండి. అండ్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ దీంట్లో అందరూ లేడీ కెమెరామ్యాన్, లేడీ యాంకర్ అందరూ లేడీసే ఉండడం వల్ల లేడీస్కి ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఇంకా ఇంకా చేయాలి లేడీస్ గురించి. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందునే ఉంటున్నారు, కానీ చాలామంది తొక్కేయడానికే చూస్తున్నారు. కానీ మేము ఫైట్ చేస్తున్నాం అందరం లేడీస్. మా పవర్ ఏంటో చూపిద్దాం అని చెప్పేసి లేడీస్ అందరూ కూడా ఇలా ఇంకా బయటికి రావాలి.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ నరేంద్ర గారు, మీరు ఈ స్టెప్ తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు పురస్కరించుకుని మార్చి 8వ తారీఖు నుంచి మహిళా బులెటిన్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి, మహిళల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి, వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడుతున్న ప్రైమ్ నైన్ టీవీ ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరుపుతున్నందుకు మన డైరెక్టర్ నరేంద్ర గారు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రైమ్ 9 టీవీ సందర్భంగా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలోని మహిళా బులెటిన్ ప్రారంభోత్సవంగా మన డైరెక్టర్ నరేంద్ర గారు మొదలు పెడుతున్నందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలండి. మా అందరి తరఫున కూడా ఇది ఒక విమెన్ ఎంపవర్మెంట్ అని అనుకోవాలి. మహిళలకు ఉన్న సమస్యలు దీని ద్వారా మేము చెప్పుకోవచ్చు, ఎవరికైతే సమస్యలు ఉంటాయో. అందుచేత నరేంద్ర గారికి నిజంగా మా అభినందనలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూస్ ఛానల్ ప్రైమ్ 9 వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దాన్ని లేడీస్ అందరూ సద్వినియోగం చేసుకొని అది ఇంకా ముందుకు ఎదగాలని, నరేంద్ర గారు న్యూస్ ఛానల్ ఇంకా పైకి ఎదగాలని మా ఆశ. మార్చి 8న మహిళా దినోత్సవం అండి. అది ఎప్పటి నుండో వస్తుంది, కానీ ఈసారి ఈ ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళు మహిళలందరికీ కూడా చాలా ఉపకారం చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలని ఈ మహిళా బులెటిన్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక ఛానల్ని ప్రవేశపెడతం జరిగిందండి. దానికి మీ మహిళలందరూ కూడా సహకరించి ఇది చాలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారండి ఆ సభ్యులందరూ కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నుంచి కూడా ఈ ప్రైమ్ 9 వాళ్ళు మహిళా బులెటిన్ని ప్రారంభిస్తున్నారండి. దీంట్లో అన్నీ కూడా మహిళల యొక్క సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ని చేస్తున్న డైరెక్టర్ నరేంద్ర గారికి ధన్యవాదములండి. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేమ్ టీవీ 9 వాళ్ళు మంచి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క మహిళలో ఉత్సాహం తెప్పించడానికి. ఎందుకంటే మహిళలు ఎప్పుడు ఇంట్లోనే పరిమితం అయిపోతున్నారు ఈ రోజుకి కూడా ఒక హౌస్ వైఫ్గా. కానీ ఇటువంటి ఛానల్స్ రావడం వల్ల మహిళలకి ఎంతో ఎంకరేజ్మెంట్, అంటే మనం ఏదో చేయగలము చెందగలమన్న మనకు తెలియని ఒక ఆకర్షణ అన్నది మళ్ళీ వస్తుంది. ఎందుకంటే చేయగలమన్న పడుదల మళ్ళీ ఉన్న చేయలేకపోతున్నాం. దానివల్ల ఇటువంటి ఛానల్స్ వల్ల మన మహిళలు ముందుకొచ్చి చేయడానికి మంచి ఎంకరేజ్మెంట్ అనమాట. ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతుంది చేశారంటే వీళ్ళ వల్లే, వీళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే ఇటువంటి మల్లటి మహిళలు ఎంతోమంది చేయగలరు. ఆ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంటి. ఉమెన్ డే సందర్భంగా ప్రత్యేక బులెటిన్ ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్ అయిన కొండా నరేంద్ర గారికి మహిళా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యం మరియు డైరెక్టర్ గారు కొండా నరేంద్ర గారు ప్రత్యేక బులెటిన్ ని విడుదల చేస్తున్నందుకు మహిళలందరి తరపున చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడానండి. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కూడా అందరి మహిళల తరపున. ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళు మహిళా దినోత్సవం సందర్భమున ఒక బులెటిన్ విడుదల చేసి మహిళల గురించి ప్రత్యేకంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయాలని ఒక ఉద్దేశం. కొండ నరేంద్ర గారు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించారు మహిళల పట్ల. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా అతనికి మహిళల తరపున అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ప్రైమ్ 9 ఛానల్ వారు మహిళల కోసం ప్రత్యేకంగా ఉమెన్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయినది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారైన కొండా నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు మహిళలందరికీ ప్రత్యేకంగా బులెటిన్ చేశారు, విడుదల చేశారు. దీని సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళకి మరియు కొండా నరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఒక ప్రత్యేకంగా ప్రైమ్ 9 యాజమాన్యం ఒక ప్రత్యేక బులెటిన్ ఏర్పాటు చేసింది. దీనికోసం మహిళలు ప్రత్యేకంగా డైరెక్టర్ కొండా నరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మహిళల తరపున ప్రైమ్ 9 తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రైమ్ 9 ఛానల్ వారు మహిళల కోసం ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం చాలా ఆనందనీయం. మన ప్రైమ్ 9 ఛానల్ వారు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం రోజున మహిళల కోసం మాత్రమే ఒక న్యూస్ బులెటిన్ తయారు చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు.
ఈ విధంగా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళలను ముందుంచి, మహిళల కోసం ఒక ప్రత్యేక బులెటిన్ తయారు చేయడంలో ఈ ప్రైమ్ 9 ఛానల్ వారు ముందున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళ లేనిదే జీవనం లేదు, అలాగే మహిళ లేనిదే గమనం లేదు, ఈ మహిళ లేనిదే సృష్టి అనేదే లేదు. అటువంటి మహిళలకు ప్రైమ్ 9 ఛానల్ వారు ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేక మహిళా దినోత్సవ కార్యక్రమానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారములు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక బులెటిన్ ప్రారంభించడం సంతోషదాయకరం. ప్రైమ్ 9 వారు మహిళల కోసం ఒక బులెటిన్ ప్రారంభించడం ద్వారా మహిళలకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని భావిస్తూ ప్రతి మహిళ ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఈ ప్రైమ్ 9 ఛానల్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశించి ప్రతిరోజు కూడా బులెటిన్ విడుదల చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కొండా నరేంద్ర గారిని ఈ ప్రోగ్రాం చేసినందుకు అభినందిస్తూ, ఆయన మరిన్ని ప్రోగ్రాంలు మహిళల కోసం చేసి మహిళల ఉన్నతి పట్ల ఆయన సహాయపడతారని, అలాగే ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ప్రైమ్ 9 ఛానల్ కోరుకుంటున్నామండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్త్రీలు యుక్తితో ఒక శక్తిగా మారి ప్రపంచంలో అన్ని రంగాల్లోని వాళ్ళకున్న నైపుణ్యంతో ముందుకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ అవ్వనివ్వండి, మెడిసిన్ అవ్వనివ్వండి, లా, ఈవెన్ డిఫెన్స్, ఎందులో చూసుకున్నా సరే బ్యాలెన్స్డ్గా మల్టీ టాస్కింగ్తో ముందుకు వెళ్తున్న ఈ స్త్రీ శక్తిని వాళ్ళు ఎండోర్స్ చేస్తూ ప్రైమ్ 9 వారు స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి గాను ప్రైమ్ 9 ఛానల్ డైరెక్టర్ గారు కొండా నరేంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి నేను విమెన్ అందరి తరపున వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ మరెన్నో రావాలని నేను ప్రైమ్ 9 న్యూస్ ఛానల్కి మరొకసారి నా కాంప్లిమెంట్స్ తెలియజేసుకుంటూ, ఉమెన్స్ డే సందర్భంగా ఈ బులెటిన్ స్టార్ట్ చేయటం అందరికీ కూడా చాలా మంచిది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రావటం వల్ల విమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద రన్ చేస్తున్న దీనికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళ చాలా ఇంపార్టెంట్ కీలకమైన పొజిషన్ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ నేషన్ వైడ్ కూడా. సో దాన్ని గుర్తించి మహిళ తన యొక్క శక్తిని గుర్తించి దానిని అసాంఘిక దానికి వైపు కాకుండా సోషల్ డెవలప్మెంట్, గ్రోత్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ అయ్యేలాగా చేయాలి. ఈరోజు ఒక మహిళ తన యొక్క క్యాపబిలిటీని ఫుల్ యూటిలైజేషన్ ఫర్ ద ఫ్యామిలీ. ఏ హ్యాపీ ఫ్యామిలీ ఇస్ ఎ హ్యాపీ నేషన్. హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక గృహంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే ఏ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ ఎ హ్యాపీ నేషన్. పిల్లలు ఒక చదువు తను ఎదుగుతూ ఫ్యామిలీని ఎదిగించగలిగిన మహిళే సక్సెస్ఫుల్ మహిళ. సో హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ప్రైమ్ 9 వాళ్ళు మహిళల గురించి ఒక బులెటిన్ రిలీజ్ చేస్తున్నారండి. సో ఆ బులెటిన్ ద్వారా మీరు మరి అన్ని మీ సమస్యలు, మహిళలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మరి అన్ని సలహాలు, సూచనలు మీరు తీసుకోగలరని కోరుతున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు, ఎస్పెషల్లీ ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉమెన్స్ డే నుంచి ఉమెన్స్ కోసం ఒక స్పెషల్ బులెటిన్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళ కోసం నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఒక ప్రత్యేక స్లాట్ అలాట్ చేసినందుకు ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి అందరికీ నా కృతజ్ఞతలు. మహిళలకి సంబంధించిన హక్కులు, వారి భద్రత కోసం అవగాహన పెంచడం ఈ సమాజంలో చాలా అవసరం. ప్రైమ్ 9 టీవీ ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఇది ముందుగా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మహిళల ఉన్నతి కోసం, మహిళలు ఎవరైతే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మిగతా మహిళల్ని కూడా ప్రోత్సహించే దిశగా వాళ్ళందరికీ ఒక ఐడియల్గా చూపించాలనే ఉద్దేశంతో చేసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం వచ్చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాము. దాని గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాము.
కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉమెన్స్ డే సందర్భంగా మన ప్రైమ్ నైన్ లో మహిళల కోసం ప్రత్యేక బులెటిన్ ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ బులెటిన్ ద్వారా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మన ప్రైమ్ నైన్ ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మన స్పెషల్ మహిళా బులెటిన్. ఇక నుంచి నిత్యం మహిళల సమస్యలపై పోరాడుతూ ప్రతి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పిస్తూ మీ ఇంట్లో ఒకరిగా మీలో ఒకరిగా మీ వెన్నంటే ఉండేలా ప్రత్యేక విషయాలతో మీ ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి మన ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇసం.